హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దూసుకు వెళ్తోంది. అన్ని అప్లికేషన్‌లలో ఇప్పుడు ఏఐ అనేది వచ్చి చేరింది. మనందరికీ మన జీవనాన్ని సులభతరం చేస్తుంది. ఒకప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎతుక్కోవాలి అంటే కొన్ని నిమిషాల పాటు మనం వెతకాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏఐకి ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు అదే మొత్తం మన పనిని చేసి పెడుతుంది. ఈ విధంగా మన చిన్న చిన్న వర్క్ అప్లికేషన్‌ల నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆధారపడడం చాలా వరకు పెరిగిపోతుంది. ఇదే సమయంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన డేంజర్ సిగ్నల్స్ సైతం ఇప్పుడిప్పుడే ప్రపంచానికి కొన్ని అర్థమవుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎక్స్‌కు సంబంధించిన గ్రోక్ ఏఐ ఏదైతే ఉందో దీని ద్వారా ఏకంగా యుద్ధాల్లో సైతం ఈ ఏఐని ఉపయోగిస్తూ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా అమెరికా ప్రభుత్వమే దీన్ని అక్కడి కోర్టుల్లో ఒప్పుకుంది. ఆ కోర్టుల్లో విచారణ జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి ఏమని పిటిషన్ వేశాడు అంటే, ఈ గ్రోక్ ఏఐ ద్వారా వీళ్ళు అంతా డేటా సెంటర్‌లను ఏర్పాటు చేసి దీనికి కొన్ని కోట్లాది లీటర్ల నీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. దీని ద్వారా పర్యావరణానికి ఇది హాని కలుగుతుంది. వీటన్నిటిని వెంటనే రిమూవ్ చేసేయండి, లేకపోతే ఇతర ప్రాంతాలకు తరలించండి అనే విధంగా ఆ వ్యక్తి పిటిషన్‌ను దాఖలు చేశాడు. దీనిపై కోర్టు విచారణ జరుపుతూ అమెరికా ప్రభుత్వాన్ని సంజాయిషి ఇచ్చుకోమని తెలిపింది. దీంతో అమెరికా ప్రభుత్వం కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. మనం రీసెంట్‌గానే ఇరాన్‌పై అమెరికా చేసిన యుద్ధాన్ని చూసాం. ఈ యుద్ధంలో గ్రోక్ ఏఐని అమెరికా వాడినట్లు అక్కడి రక్షణ శాఖ ప్రతినిధులు సైతం కోర్టుకు వెల్లడించారు. ఏకంగా 96 గంటల్లోనే 2000కు పైగా టార్గెట్లను మనం లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఈ గ్రోక్ ఏఐని మేము ఉపయోగించాం. సాధారణంగా మనుషుల ద్వారా ఇది అస్సలు సాధ్యం కాదు. సో ఈ గ్రోక్ ఏఐ ద్వారానే మేమంతా కూడా ఈ టార్గెట్లను పూర్తి చేయగలిగాం అనే విధంగా అక్కడి ప్రభుత్వ అధికారులు తేల్చి చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే అమెరికా అండ్ ఇరాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఈ గ్రోక్‌ను వీళ్ళంతా కూడా ఉపయోగించారు. ఈ ఎక్స్ మొత్తం కూడా అమెరికాకు చెందిన సంస్థ అండ్ అక్కడి ప్రభుత్వ అధినేత ట్రంప్‌కు ఈ ఎలాన్ మస్క్ చాలా సన్నిహితుడు కాబట్టి ఇతన్ని ఉపయోగించుకునే ఈ దాడులు చేశారు. వీళ్ళంతా కూడా కలిసి పని చేస్తూ ఉన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో మన భారతదేశంలో కూడా ఎలాన్ మస్క్‌కు సంబంధించిన స్టార్ లింక్ శాటిలైట్‌లను ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా మన ఇండియా దీన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్‌గా మన ఇండియా హోమ్ శాఖ దీనికి రక్షణపరమైన అనుమతులు ఇవ్వడంలో పూర్తిగా అడ్డు చెప్పింది. అసలు ఈ స్టార్‌లింక్ శాటిలైట్‌లను మా దేశంలో మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఇది మా దేశ రక్షణ పరంగా చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అనే విధంగా హోంశాఖ మన భారతదేశ ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. దీంతో ఈ స్టార్‌లింక్ మన దేశంలో ఇప్పటికీ అనుమతులు అనేవి రాలేదు. ఎందుకు అంటే నిజానికి మనం మన దేశంలో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులో కానీ ఈ జియో ఫైబర్ లేదంటే ఇతరత్ర సెల్ టవర్ల నుంచి వచ్చే ఇవన్నీ కూడా మన దేశం మధ్యలోనే ఉంటాయి. ఇతర దేశాలకు ఎక్కడికి కూడా సమాచారాన్ని చేరవేయవు. కానీ ఈ శాటిలైట్ ఏదైతే స్టార్‌లింక్‌ది ఉందో ఇది మొత్తంగా కూడా మన దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అమెరికాకు చేరవేస్తుంది అని మన ఇండియా ఇప్పటికే గుర్తించింది. మనందరం ఒక్కసారి గుర్తు చేసుకుంటే గత సంవత్సరం నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో ఏకంగా స్టార్‌లింక్‌కు సంబంధించిన కొన్ని శాటిలైట్ పరికరాలు సైతం దొరికాయి. వీటికి మన భారతదేశంలో యాక్సెస్ లేకపోయినా కూడా బార్డర్ ప్రాంతంలో ఈ కొంతమంది వేర్పాటువాద మిలిటెంట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా మయన్మార్ బార్డర్ దగ్గర వీటిని ఉపయోగించుకుని మరీ దాడులు చేసినట్లు మన భారతదేశ రక్షణ శాఖ గుర్తించింది. వాటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంది. సరిగ్గా ఇరాన్ విషయంలో సైతం ఇదే విధంగా స్టార్‌లింక్ ఎక్కడైతే వీళ్ళు తీసుకున్నారో ఆ సర్వీసులు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ సర్వీసులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్‌ను ఈ స్టార్‌లింక్ ద్వారా అమెరికా రక్షణ శాఖకు చేరవేశారు. తద్వారా అమెరికా ఈ అటాక్స్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించింది. చాలా త్వరగా తాను అనుకున్న పనిని పూర్తి చేసింది అనే విషయాన్ని మన భారతదేశం గుర్తించింది. నిజానికి అమెరికా ఈ విషయాన్ని వెల్లడించక ముందే మన భారతదేశ రక్షణ శాఖ ఈ విషయాన్ని మొత్తంగా గుర్తించి మన కేంద్ర హోంశాఖకు పూర్తి నివేదిక పంపింది. అందువల్లనే ఈ స్టార్‌లింక్‌కు ఇప్పటి వరకు మన దేశంలో అనుమతులు అనేవి లభించలేదు. సో మొత్తంగా చూసుకుంటే ఒకవైపు ఈ స్టార్‌లింక్ శాటిలైట్‌లు అండ్ ఈ గ్రోక్ ఏఐ వీటితో పాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడిప్పుడే ఆయా దేశాలన్నీ కూడా తమ యుద్ధానికి సైతం ఉపయోగించుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సో భవిష్యత్తులో మన దేశంలో ఈ ఏఐకి సంబంధించిన
పరికరాలను మనం ఉపయోగించాలన్నా కూడా వాటి అప్లికేషన్లను మనం ఉపయోగించుకున్నా కూడా మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సైతం ఆయా దేశాలకు చేరవేస్తూ ఉంటాయి. తద్వారా మన దేశ రక్షణకే ఇవి పెను సవాల్గా మారనున్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి భవిష్యత్తులో ఖచ్చితంగా మన భారతదేశ ప్రభుత్వం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. వీటికి సంబంధించిన చట్టాలు లేకపోతే ఇతరత్ర ఆంక్షలు ఇలాంటివన్నీ కూడా రూపొందించాలి. మరీ ముఖ్యంగా మన భారతదేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా మనమే డెవలప్ చేసుకోవాలి. మనమే డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే వాటిని మనం మాత్రమే ఉపయోగించినప్పుడు మాత్రమే మన ఇన్ఫర్మేషన్ మన దగ్గరే ఉంటుంది. లేకపోతే మనం ఎప్పుడు ఇతర దేశాలవి ఎంతవరకు ఉపయోగిస్తే అంతవరకు మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటి దేశాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన భారతదేశంలో ఇప్పటికే సర్వం ఏఐ అనేది చాలా డెవలప్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మనం చెబుతూ ఉంటాం. దీంతోపాటు చిన్నవి సైతం చాలా వరకు పుట్టుకొచ్చాయి. సో వీటిలో ఎక్కువగా మనం ఎంత వీలైతే అంతగా మన భారతదేశానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంకా చాలా తక్కువగానే ఉన్నాయి, కానీ భవిష్యత్తులో మరో 5 లేదా 10 సంవత్సరాల్లో మన భారతదేశంలో సైతం అనేకం పుట్టుకు వస్తాయి. వాటిని మనం ఎంకరేజ్ చేసి డెవలప్ చేసినప్పుడు మాత్రమే మన భారతదేశ రక్షణ పరంగా చాలా సేఫ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మనం ఎంతవరకు ఇతర దేశాలను వాడితే అంతవరకు మన దేశానికి నష్టం చేకూరుతుంది. వీటితో పాటు ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్టార్లింక్ శాటిలైట్కు మన భారతదేశం ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదు. అమెరికా అగ్రరాజ్యం, అందులోనూ డొనాల్డ్ ట్రంప్కు ఎలాన్ మస్క్ చాలా సన్నిహిత మిత్రుడు. అలాంటి వ్యక్తికి సైతం మన భారతదేశ ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా పూర్తిగా చట్టపరమైన చర్యలకే పాల్పడుతుంది. అంతే తప్ప అతనేదో ట్రంప్కు ఫ్రెండ్ అనో లేకపోతే అగ్రరాజ్యం అనో మనం ఎక్కడా కూడా భయపడడం లేదు. కాబట్టి మన భారతదేశ భద్రత ఇంత సేఫ్గా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ప్రభుత్వాలను సైతం ఎంపిక చేసుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మన దేశంలో ఇప్పుడు కనుక కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఒకప్పుడు మన భారతదేశ మార్కెట్లను పూర్తిగా చైనాకు దారాదత్తం చేసి చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు ఏ విధంగా అయితే వీళ్ళు నిధులు తెచ్చుకున్నారో అదేవిధంగా కాంగ్రెస్ ఇప్పుడు కూడా ఈ ఎలాన్ మస్కో లేకపోతే విదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కో మన భారతదేశాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేసి అక్కడి నుంచి వీళ్ళు తమ సొంతానికి నిధులు తెచ్చుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఎప్పుడైనా మనం ఎన్నుకునే ప్రభుత్వాలు సైతం చాలా పకడ్బందీగా ఉండాలి. అవి మన భారతదేశ ఇంట్రెస్ట్ను చూపిస్తున్నాయా లేకపోతే విదేశాల ఒత్తిడిలో పనిచేస్తూ ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.